పొరిగింటి పుల్లకూర రుచి అని ఉత్తగానే అంటారా? చూడ్రి నిన్నీయాల సిటీలో పొంటి ఉండేటోళ్ళు ఇంట్లో పొయ్యి అంటు పెట్టుడే మార్చిర్రు. ఆపర్లను స్వీపర్ల లేకనే ఊడిచి పడేస్తున్నారు. కూపన్ల మీదనే కూర తెప్పించుకొని తినేటోళ్ళకైతే లెక్కే లేదు. ఇగట్ల బువ్వ కూరలు ఇంటికి తెచ్చిచ్చే ఆన్లైన్ యాప్లను హైదరాబాద్లో ఏ తీర్లో వాడుతుర్రో చూడ్రి అని లెక్కలు బయట పెట్టిరు స్విగ్గీ కంపెనీలు. పరిశానే ముచ్చట్లున్నాయన్లా. చాలా మందికి బువ్వ కూర వండుకోవాలనే బుద్ధే ఉడతలేదట. యాప్లు ఓపెన్ చేసి తాపీగా కూపన్లు కొట్టి హ్యాపీగా కడుపు నింపుకుంటారట హైదరాబాద్లో. అట్లనే స్విగ్గీ కంపెనీలు స్విగ్గీడ్ 2023 అనే పేరుతోటి ఓ రిపోర్ట్ బయట పెట్టిరు. అందులో లెక్కలు చూస్తే హైదరాబాద్ లో బిర్యానీకి ఎట్లా పానం ఇడుస్తారో తెలుస్తుంది. దేశంలోని అన్ని సిటీల బిర్యానీ ఆర్డర్లు పెట్టింది ఒక ఎత్తు అయితే మన హైదరాబాద్ లో బిర్యానీ ఆర్డర్లు పెట్టింది ఇంకొక ఎత్తట. సెకండ్ కు 2.5 బిర్యానీలు ఆర్డర్ పెట్టిరట జనము. చూడ్రి బిర్యానీ అంటే తిండి కాదు, అదొక ఎమోషన్ కదా మనకు. ఇక ఏడాది జనవరిలో 4.5 లక్షల బిర్యానీలు తెప్పించుకొని తిన్నారట. అందులో ఒక్క ఆయనైతే బకాసురునికి బ్రదర్ లెక్కనే కుంభకారునికి కజిన్ లెక్కనే ఉన్నాడు. ఒక్కడే జనవరికి వెళ్ళి డిసెంబర్ దాకా 1633 బిర్యానీలు ఆర్డర్ పెట్టినట. భయ్య మామూలుగా ఇంట్లో పోవ తినుడే బంద్ చేసినట్టుండు. రేపటి రోజుల భయ్యాకి ఏమన్నా అయిపోతే పిట్టకు పెట్టేటప్పుడు కూడా బిర్యానీ పెడితేనే వచ్చి తినేటట్టున్నాడు. చూస్తుంటే కూకట్పల్లి కర్రీ ప్యాంట్ల కూరలు నచ్చక మొత్తం వీటి మీదే పడ్డట్టున్నారు. గమద్ ముచ్చట ఏంటంటే ఇడ్లీలు ఇంట్లో చేస్తే అందరికి ఓకారం వస్తుంది కానీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన టిఫిన్లలో ఇడ్లీలే టాపులు ఉన్నాయట. 6,05,000 ఇడ్లీని పార్సల్ తెప్పించుకొని కడుపులేసిరట హైదరాబాద్ లో. ఇక ఇంట్లో నుండి బంద్ చేసి ఆన్లైన్ తెప్పించుక తినే జనం ఉన్న సిటీలో ఫస్ట్ ఢిల్లీ అటు ఇంకా చెన్నై, మూడో జాగాలో మన హైదరాబాద్ ఉన్నదట. అట్లున్నది ఆన్లైన్ల యాప్ల వాడకం మనోళ్ళది. ఇక హైదరాబాద్ మొత్తంలో బిర్యానీలు ఎక్కడెక్కడికి వెళ్ళి బాగా ఆర్డర్లు పెడుతున్నారని లెక్క తీస్తే కూకట్పల్లి ఫస్ట్ ప్లేస్లో ఉన్నదట.